కోల్పోతున్నారు పబ్లిక్. అవును. ఇంకొకటి మొన్న ఒక పేరెంట్స్ అసోసియేషన్ ఆయన మన దాంట్లోనే ఇంటర్వ్యూ ఇచ్చారు. వీళ్ళు అసలు కొంచెం బుర్ర పెట్టుకుని ఆలోచించాల్సింది ఏంటంటే ఇది ఈ పబ్లిక్ ఎలాంటి ఉపయోగం చూడండి. రోజుకి ఒక విజయవాడ ఇదే మన గుంటూరు విజయవాడ హాస్పిటల్లో ఓపీ 2,500 మంది చేయించుకుంటారు. ఓపీ 2,500 నుంచి 3,000 మంది. వీళ్ళకి ప్రైవేట్ హాస్పిటల్ ఎంత పడుతుందండి? మినిమం 500 రూపాయలు ఓపీ ఫీజే ఉంటుంది. ఓపీ ఫీజు ఉంటుంది. ఈ 500 3,000 మందికి అంటే రోజుకి ఎంత వచ్చిందండి? దగ్గర దగ్గర 1,50,000 వచ్చిందా? 3,000 అంటే 3,15. ఇంత డబ్బులు ఆ పేదలకు మిగిలినట్టే కదా ప్రభుత్వ ఆసుపత్రి ఉంటే. 1,50,000 రోజుకి 1,50,000 అంటే నెలకి ఎంత మిగిలినట్టు? 45 లక్షలు, 4,500 కోట్ల రూపాయలు. 45 లక్షలు అంతే కదా. 1,50,000 అంటే 45 లక్షల రూపాయలు. 45 లక్షల రూపాయలు మిగులుతుంది అక్కడ. ఏడాదికి ఎంత వచ్చేసింది అక్కడ? ఈ లెక్కన 17 కళాశాలల్లో ఎంత మిగిలినట్టు? ఇది ఆ పేదలకు మనం ఇచ్చే సంపదే కదా. అంతే కదా. అలాగే ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు 100 డయాగ్నోసిస్లు చేస్తాడు. మినిమం ఒక జ్వరానికి ఫైనల్ ట్రీట్మెంట్ 5,000 తక్కువ అట్లా. టైఫాయిడ్ లాంటిది 10-15 వేలు తీసుకుంటున్నారు. అదే గవర్నమెంట్ హాస్పిటల్లో అంత అవ్వదు కదా.